Hi guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, Happy Belly. ప్రాన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయిని ఉంచి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇప్పుడు నేను దీనిలో ముందుగానే వాటర్తో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న 500 గ్రాముల రొయ్యలను వేస్తున్నా. వేసి ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచి వీటిని 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. జస్ట్ వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వచ్చేంత వరకు కొద్దిగా సాల్ట్ వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 5 నుండి 6 నిమిషాల పాటు తిప్పుతూ వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. రొయ్యల్లో ఉన్న మొత్తం వాటర్ కంటెంట్ అయితే బయటకు వచ్చేసింది కదా. ఇలా వస్తే చాలు. ఎక్కువగా ఓవర్ ఫ్రై చేయకండి. అలా చేయటం వల్ల రొయ్యలు అనేవి గట్టిపడిపోయి తినేటప్పుడు బాగా ఉండదు. జస్ట్ వాటిలో ఉన్న నీటి శాతం బయటకు వస్తే చాలు. ఇలా వచ్చిన వాటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేనైతే ఫస్ట్ దానిలో ఉన్న వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసాను. ఇప్పుడు ఈ వేగిపోయిన రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీస్తున్నా. ఆ వాటర్ని పాడేయకండి, ఎందుకంటే గ్రేవీలోకి మనకి వాటర్ కావాలి కదా, ఆ వాటర్ని యూస్ చేసుకుందాం. సో వాటిని సపరేట్గా ఒక దాంట్లోనే ఉంచండి. నేను ఒక గిన్నెలోకి తీసానన్నాను కదా, అది ఇదే. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ కడాయిలో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను దీనిలో ఒక 5 పొడుగ్గా చీలుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నా. వేసి వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఉల్లిపాయలకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను దీనిలో 1 కప్పు టమాటో ముక్కల్ని వేస్తున్నా. 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి టమాటాలు ఫాస్ట్గా మగ్గటానికి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని సాల్ట్ కూడా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకుని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మగ్గటానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. 5 మినిట్స్ తర్వాత చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఈ కారం, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టు బాగా కలపాలన్నమాట. ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను దీనిలో మనం ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, రొయ్యలు వేయించినప్పుడు వచ్చినవి, వాటిని వేసి ఒకసారి కలుపుతున్నా. మనకి గ్రేవీకి వాటర్ అనేవి సరిపోవు. సో నేను ఇంకొక చిన్న గ్లాసుడ్ వాటర్, అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేవి ఎక్స్ట్రా పోస్తున్నా. పోసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపి దీనిని నీళ్లు మరిగే అంతవరకు ఉడికించుకోవాలన్నమాట. అంటే నీళ్లు మరగటానికి దాదాపు ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. సో మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో వాటర్ మరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకోవాలి. ప్రాన్స్ ఉడకటానికి ఎక్కువ టైం అయితే పట్టదు, ఆల్రెడీ మనం ఫ్రై చేసేసుకున్నాయి కాబట్టి. సో వీటిని కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపి దీనిని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఫైనల్గా నేను దీనిలో 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ని వేస్తున్నా. వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపి దీనిని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. దీనికి ఒక 4 to 5 మినిట్స్ టైం పడుతుంది. సో మూత పట్టి మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఆయిల్ అంతా మనకి చక్కగా పైకి తేలుతుంది కదా. కర్రీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి కర్రీ. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.